చాలామంది మనలో చేసే తప్పు ఏంటంటే ఎంటర్ ఇంటూ అని అంటుంటారు. ఇన్ కానీ ఇంటూ కానీ యూస్ చేయొచ్చా ఎంటర్ తర్వాత? యూస్ చేస్తే ఎక్కడ యూస్ చేయాలి నేర్చుకుందాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ 8 months ఓరల్ ప్రాక్టీస్ కోర్స్, నోటితో ప్రాక్టీస్ చేసే కోర్సు ఈ నెల ఆగస్ట్ 11th నుంచి మొదలవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 8978948448కి మెసేజ్ చేయండి. ఓకే, బ్యూటిఫుల్ కోర్స్, వీడియోస్ ఉంటుంది, రెగ్యులర్ ఓరల్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటుంది, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. 8978948448కి ఫోన్ చేయండి ఆర్ హాయ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. నెక్స్ట్, ఎంటర్ ఇంటూ టెంపుల్, ఎంటర్ ఇంటూ స్కూల్ బిల్డింగ్, ఓకే, ఎంటర్ ఇంటూ ద ప్రెమిసెస్, ఇలాంటి మాటలు మనం అనొచ్చా? నిజానికి ఏదైనా ఒక డైరెక్ట్ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు ఎంటర్ తర్వాత ఇన్ కానీ ఇంటూ కానీ ఎటువంటి ప్రిపోజిషన్ రాదు. ఎంటర్డ్ ద టెంపుల్, ఎంటర్డ్ ద రూమ్ అనే వస్తాయి, అంతే తప్ప ఇన్ కానీ ఇంటూ కానీ ఎంటర్ ఇన్ టెంపుల్, ఎంటర్ ఇంటూ టెంపుల్ ఇటువంటి మాటలు రావు. అయితే కంప్లీట్గా ఎంటర్ ఇంటూ అనే మాట లేదా అంటే ఉంది. ఎంటర్ ఇంటూ సమ్ ఆర్గ్యుమెంట్, ఏదో ఒకటి. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ ద ఆర్గ్యుమెంట్. ఓకే, ఏదైనా ఒక డెసిషన్లోకి, ఒక బిజినెస్లోకో, ఒక ఏదైనా కొత్త అగ్రిమెంట్లోకో, ఒక ఆర్గ్యుమెంట్లోకో, ఇలాంటి వాటిలోకి మనం ప్రవేశిస్తున్నాం అని చెప్పడానికి ఎంటర్ ఇంటూ యూస్ చేయొచ్చు. కానీ ఏదైనా ఒక డైరెక్ట్ రూమ్లోకో, ఒక డైరెక్ట్ బిల్డింగ్లోకో వెళ్తున్నప్పుడు ఎంటర్ ఇంటూని యూస్ చేయకూడదు. ఐ ఎంటర్డ్ ద టెంపుల్, కరెక్ట్. ఐ ఎంటర్ ఇంటూ ద అగ్రిమెంట్, ఇక్కడ అగ్రిమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఎంటర్ ఇంటూ ఏ కరెక్ట్. సో దీన్ని గుర్తుపెట్టుకొని ఎంటర్ ఇంటూ ఎక్కడ యూస్ చేయాలి, ఎంటర్డ్ తర్వాత ఇన్ కానీ ఇంటూ కానీ ఎక్కడ యూస్ చేయకూడదు అనేది చాలా జాగ్రత్తగా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి.